టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సో ఇది ఒక రకంగా చూస్తుంటే ఈ ఎమోషన్స్ అన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తే ఇది ఒక రకంగా ఏషియా కప్ ఫైనల్ అనుకోవచ్చా, లేకపోతే వరల్డ్ కప్ ఫైనల్నే మనం ఆ, తలపడబోతున్నాం. పాకిస్తాన్ మీద గెలిస్తే ప్రపంచాన్ని అంతా గెలిచినట్టుగా భావించే అవకాశం, అలాంటి అరుదైన ఆపర్చునిటీ వచ్చిందనుకోవచ్చు మన ఇండియన్ క్రికెటర్స్కి వాళ్ళ మ్యాచ్తో. చిచ్చి చిచ్చి అసలు నేనైతే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లానే కన్సిడర్ చేయట్లేదండి ఇవాళ రేపు. ఎందుకంటే అంతకుముందు నాకు రెస్పెక్ట్ ఉండేది. వాళ్ళు చేసిన చర్యలు అండ్ వాళ్ళు ఆడుతున్న క్రికెట్ చూస్తే దే ఆర్ బిలో పార్ అండి. ఇండియన్ టీంకి ఎక్కడా కూడా దగ్గరలో కూడా లేదు. కానీ అందరూ ఏంటంటే 2 మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళకి పోయేదేం లేదు, వాళ్ళే కాన్ఫిడెంట్ ఉంటారేమో అనే ఒక చిన్న లా ఆఫ్ యావరేజ్ అంటాం కదా. కళ్యాణ్ కృష్ణ గారు, మనకి గెలిస్తే ఇది చిన్న విషయమే. అదే ఒకవేళ మ్యాచ్ ఫలితం తేడా వస్తే పెద్ద మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? తేడా వస్తే 100% అది టీమిండియా మానసిక మనోధైర్యాన్ని పైన చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. మానసిక పరిస్థితుల పైన కూడా నాకు తెలిసి ఇంత లూజ్ అండ్ కూడా వదిలిపెట్టరు విజయ్ గారు. ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్ కాదు, అంతకు మించి పెద్ద మ్యాచ్ ఇది. కాబట్టి నాకు తెలిసి మొత్తం సిద్ధమై వస్తారు. ఎక్కడా కూడా ఇంత గాలి చిన్న స్పేస్ కూడా వదిలిపెట్టరు వాళ్ళు ఎంటర్ అవడానికి. తప్పకుండా గెలుపు మనదే ఖాయం. పందెం చూసుకోండి. ఇంకా కళ్యాణ్ కృష్ణ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఇవాళ సో మ్యాచ్ అనంతరం గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఇండియానే గెలుస్తుంది, అది మనం ఖచ్చితంగా చెప్తున్నాం. ఇండియా ఉన్నటువంటి ఫామ్ను చూస్తే కూడా అర్థమవుతుంది. మనం కప్ గెలిస్తే పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ సెలబ్రేషన్స్లో కావచ్చు, లేదంటే అక్కడ మెడల్స్ ఇచ్చేటువంటి టైంలో కావచ్చు, ఆ టైంలో వాళ్ళు మనతో పాటు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ మ్యాచ్ ఫలితం జరగకూడదు, ఒకవేళ అలాంటిదే జరిగితే మన రెస్పాన్స్, మన రియాక్షన్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది? అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు అక్కడ వేదికను ఖచ్చితంగా ఇరువురు కెప్టెన్లు కూడా అక్కడికి రావాలి. సో అదేవిధంగా అందరూ కూడా మెడల్స్ తీసుకోవాలి. అక్కడ అందరూ ఒకవైపు మన టీం ఉంటే అటువైపు వాళ్ళ టీం ఉంటుంది. ఎలా ఉంటుంది వాతావరణం, ఎలా ఉండే అవకాశం ఉందంటారు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? విజయ్ గారు ఒకటే మాట, సైలెంట్ గా లేకపోతే వాళ్ళు ఏదన్నా పిచ్చి చేష్టలు చేశారు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఐసీసీ చైర్మన్ జైషా పైన ఉన్నారు, ప్రెసిడెంట్. ఇన్ఫాక్ట్ చెప్పాలని క్షమించాలి, ప్రెసిడెంట్ ఉన్నారు అక్కడ. పొరపాటున వాళ్ళు గనక ఏమన్నా ఎక్స్ట్రాలు చేశారంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ హావభావాలతో కానీ తప్పకుండా నాకు తెలిసి పాకిస్తాన్ క్రికెట్ నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బ్యాన్ చేసినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈ స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే నాకు తెలిసి పైన ఐసీసీ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వెళ్ళుంటుంది. ఏ మాత్రం ఓవర్ యాక్షన్ కానీ దుశ్చర్యలు కానీ హావభావాలు రాంగ్ సైడ్ లో వ్యక్తపరచడం కానీ 100% చేయరు. చేస్తే వాళ్ళ క్రికెట్కే నష్టం అవుతుందని నేనైతే గట్టిగా భావిస్తున్నాను. ఒకప్పుడు ఇలాంటి ఇండియా కాదు, ఇప్పుడు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించేటువంటి రోజులు అప్పటి ఇండియావి. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. చెంప మీదకి చేయొచ్చే లోపలే తిరిగి ఆ చెంపని టార్గెట్ చేసే ఇండియా మంది. మన క్రికెటర్స్ కూడా అదేవిధంగా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మన వాళ్ళు కూడా ఏం తగ్గేది లేదనే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? 100% తగ్గేదేలే. ముందుగా నాకు అసలు అభిషేక్ శర్మ యాటిట్యూడ్ అయితే మాత్రం యాటిట్యూడ్ గా బాస్ లాగా కనపడుతున్నాడు. తన బ్యాట్ తో సమాధానం చెప్తున్నాడు. ఎక్కువ మాట్లాడదు, వెళ్ళి పని చూసుకుని బౌలింగ్ చేయని చెప్తున్నాడు. నాకైతే మాత్రం అది ఒక సపరేట్ కిక్ ని ఇచ్చింది. 100% మీరు అంటున్నట్టు టీమిండియా, దిస్ ఈజ్ న్యూ యంగ్ టీమిండియా. మొన్న కూడా చెప్పాను మీకు, యథా రాజా తదా ప్రజ. పైన దేశ ప్రధాని ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మనందరం కూడా అంతే కాన్ఫిడెంట్ గా గట్టిగా ఉన్నాం. జయం మనదే. సో బాల్ టు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, అంతేనంటారా? 100%. ఈవినింగ్ మిస్ కావద్దు. మ్యాచ్ గెలిచిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ కళ్యాణ్ కృష్ణ గారు, ఫార్మర్ ఐపీఎల్ ప్లేయర్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇండియన్స్తో పాటుగా ప్రతి క్రికెటర్ కూడా, మాజీ క్రికెటర్లందరూ కూడా ఈ మ్యాచ్ని ఖచ్చితంగా ఇండియా ఘన విజయం సాధించాలి. చిత్తుగా పాకిస్తాన్ని ఓడించిన తర్వాత అప్పుడు పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధి వస్తుంది అనేది కూడా అందరూ కూడా కోరుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ మళ్ళీ తిరిగి సూపర్ 4 మ్యాచ్లో చేసినటువంటి చిల్లర చేష్టలను తిరిగి కంటిన్యూ చేస్తే పాకిస్తాన్కు సరైనటువంటి బుద్ధిని చెప్పడానికి మన ఇండియన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం తగదు. మ్యాచ్ కూడా హోరాహోరీగా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఇండియా కప్ గెలిస్తే పాకిస్తాన్ మౌనంగా ఉంటుందా, లేదంటే పాకిస్తాన్ ఎప్పటిలాగే చిల్లర చేష్టలు చేసి ఇండియన్ క్రికెటర్స్ని రెచ్చగొట్టే ఛాన్సెస్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.